ప్రేమించిన వ్యక్తి కోసం, అతన్ని పొందడం కోసం ఏండ్ల తరబడి ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. పగ తీర్చుకోవడం కోసం, ప్రాణం తీయడం కోసం మాటు వేసి వేటు వేసే వాళ్ళు కూడా ఉంటారు. సంతోషంగా బతుకుతున్న ఒక కుటుంబాన్ని చావు ఎందుకు పలకరించింది? ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళు శవాలుగా ఎందుకు మారారు? ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు హార్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. ఆ రోజు నవంబర్ 5వ తేదీ 2024 వారణాసి పోలీస్ స్టేషన్ కి సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాత్రి నుంచి మా పక్కింట్లో నుంచి గన్ ఫైర్ అయిన సౌండ్స్ వస్తున్నాయని, పక్కింట్లో ఏదో జరుగుతుందని, తమకు చాలా భయంగా ఉందని ఫోన్ చేసిన వాళ్ళు పోలీసులకు చెప్పారు. గన్ సౌండ్స్ అని చెప్పగానే ఏం జరుగుతుందో ఏమోనని పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లొకేషన్ కి త్వరగా చేరుకున్నారు. ఇక గన్ సౌండ్ వచ్చిన ఇంటి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ రక్తపు వాసన గుప్పుమంది. పోలీసులు లోపలికి వెళ్ళాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఇక తప్పదు కాబట్టి ఎలాగోలా ఇంట్లోకి వెళ్ళారు. ఫస్ట్ బెడ్రూమ్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఒక లేడీ తలలో, ఛాతీలో బుల్లెట్లు దూసుకుపోయి చనిపోయి పడి ఉంది. ఇల్లంతా రక్తంతో నిండిపోయింది. ఆ సీన్ చూసిన పోలీసులు కంగారుగా మరొక రూమ్ ఓపెన్ చేశారు. అక్కడ కూడా మరొక అమ్మాయి శవం పడి ఉంది. సేమ్ ఇంతకు ముందులో లాగే ఈ అమ్మాయి తలలోకి, ఛాతీలోకి బుల్లెట్లు దిగి ఉన్నాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంకొక గదిని కూడా ఓపెన్ చేశారు. అక్కడ ఇద్దరు యువకుల మృతదేహాలు ఉన్నాయి. వాళ్ళిద్దరికి కూడా బుల్లెట్లు దిగి చనిపోయారు. ఇంట్లో ఉన్న 4 శవాలపై గాయాలు ఒకే రకంగా అయ్యాయి. అది చూసి పోలీసులు ఇది ఖచ్చితంగా ఎవరో కావాలనే పకడ్బందీగా ప్లాన్ చేసి మరీ చంపారని పోలీసులకు అర్థమైంది. వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళను, క్లూస్ టీమ్ వాళ్ళను పిలిపించారు. ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని లోపలికి ఎవ్వరిని రానివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఇక ఆ ఇల్లు ఎవరిదా అని చుట్టుపక్కల వాళ్ళను అడగడం మొదలు పెట్టారు. అయితే ఆ ఇల్లు రాజేంద్ర గుప్తా అనే ఒక లిక్కర్ బిజినెస్ చేసుకునే అతని ఇల్లు అని తెలిసింది. ఆ 4 మర్డర్స్ జరిగిన తర్వాత రాజేంద్ర గుప్తా కనిపించకుండా పోయాడు. అసలు రాజేంద్ర ఏమయ్యాడు, అతను ఎలాంటి వాడు అని పోలీసులు తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంతలోపే ఈ వార్త మీడియాలో గుప్పుమంది. పోలీసులు రాజేంద్ర గుప్తాను కనిపెట్టలేకపోతున్నారని వార్తలు వచ్చాయి. ఈ హత్యలు ఎవరు ఎందుకు చేశారో ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసుల అనుమానాలు మాత్రం రాజేంద్ర గుప్తా పైనే ఉన్నాయి. తన ఫ్యామిలీ మొత్తాన్ని అతనే చంపేసి ఉంటాడని అనుకున్నారు. అయితే ఇప్పుడు రాజేంద్ర గుప్తా ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు. అతడు కొత్తగా ఇల్లు కడుతున్నటువంటి రోహిణ్యాకు వెళ్ళి ఉంటాడా అని పోలీసులు భావించారు. పోలీసులు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అతను అక్కడే ఉన్నాడు. కానీ అక్కడ జరిగిన సీన్ చూసి పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఆ కొత్తింట్లో రాజేంద్ర గుప్తా డెడ్ బాడీ ఉంది. అది కూడా ఎవరో దారుణంగా కొట్టి ఆ తర్వాత గన్తో కాల్చి చంపినట్టుగా ఉంది. అయితే మొదటగా పోలీసులు రాజేంద్రనే అతడి ఫ్యామిలీని చంపేసి ఇక్కడికి వచ్చి చచ్చిపోయాడేమో అనుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ చూసి సిఐకి ఎందుకో అనుమానం కలిగింది. రాజేంద్ర గుప్తని కూడా ఎవరో కావాలనే చంపారు. ఆ తర్వాత రాజేంద్రను ఎవరైతే చంపారో వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళే చంపి ఉంటారనే అనుమానం పోలీసులకు మొదలైంది. అయితే రాజేంద్ర గుప్తా గురించి అప్పటికే పోలీసులు ఎంక్వైరీ చేశారు. అతని హిస్టరీ బయటకు తీస్తే కొన్ని వాస్తవాలు బయటకొచ్చాయి. రాజేంద్ర గుప్తా గురించి పోలీసులు ఎంక్వైరీ చేయగా వాళ్లకు తెలిసిన విషయాలు చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే రాజేంద్ర గుప్తా అప్పటికే 2 కేసులలో నిందితుడు. 1997లో జరిగినటువంటి తన తండ్రి మరియు సెక్యూరిటీ గార్డును చంపిన కేసు ఒకటైతే, 2వ కేసు తన తమ్ముడు భార్యను చంపిన కేసుల్లో శిక్ష పడ్డ నిందితుడు కూడా ఈ రాజేంద్ర గుప్తా. ఆస్తి కోసం వారందరినీ చంపేశాడు. దీనికి సాక్ష్యంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ని కూడా ఈ లోకంలో లేకుండా చేశాడు రాజేంద్ర గుప్తా. ఇక ఇవన్నీ చూసిన రాజేంద్ర గుప్తా మొదటి భార్య అతడిని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత నీతు గుప్తాను 2వ పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా వచ్చేవి. గుప్తాకు నీతుకు ప్రతిరోజు గొడవలు జరిగేవి. దీంతో ప్లేస్ చేంజ్ చేస్తే ఏదైనా మార్పు ఉంటుందని సొంత ఇంటిని వదిలిపెట్టి సంవత్సరం పాటు మరొక చోట ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. పిల్లలు పెద్దవాళ్ళు అవడమో లేదంటే ప్లేస్ మారిన ప్రభావమో కానీ వాళ్ళ గొడవలన్నీ తగ్గిపోయాయి. ప్రస్తుతానికి ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది. కానీ
ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఇక అప్పటి వరకు కూడా కేసుకు సంబంధించిన ఒక్క క్లూ కూడా సంబంధించి దొరకలేదు. ఆ ఇంట్లోకి వెళ్ళిన వారు లేరు, సీసీ ఫుటేజ్ కూడా లేదు. దీంతో ఇన్వెస్టిగేషన్ ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. రోజులు గడుస్తున్నాయి. ఎవరు చంపి ఉంటారని పోలీసులు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. అంతలోనే ఒక సూపర్ లీడ్ దొరికింది వాళ్లకు. అదే రాజేంద్ర గుప్తా మేనల్లుళ్ళు. వాళ్ళిద్దరూ వీరి ఫ్యామిలీతోనే ఉండేవారు. కానీ సడన్ గా వాళ్ళు కూడా కనిపించకుండా పోయారు. వాళ్ళు దొరికితే అసలు ఏం జరిగిందో తెలుస్తుందని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే రాజేంద్ర గుప్తా తల్లి శారదాదేవి తన కొడుకుకు దూరంగా ఉంటుందని తెలుసుకున్న పోలీసులు మొదటగా ఆమె దగ్గరికి వెళ్లారు. ఇక పోలీసులను చూడగానే ఆమె కంగారు పడింది. ఏదో తప్పు చేసినట్టుగా భయపడిపోయింది. అది చూసిన పోలీసులకు ఈమెకు నిజం తెలుసని అర్థమైంది. వయసులో చాలా పెద్దవిడ కావడంతో చాలా సహనంగా కొడుకు గురించి అడగడంతో ఆమె మొత్తం చెప్పేసింది. తన మనవళ్ళైన విశాల్ గుప్తా మరియు అతని సోదరుడు ప్రశాంతే మొత్తం చేశారని చెప్పింది. మనవళ్ళిద్దరూ రాజేంద్రను చంపబోయే ముందు తన దగ్గరికి వచ్చారని, తన మామను చంపాలని అనుకుంటున్నారని చెప్పారు. వద్దని ఎంత వారించినా కూడా ఆమె మాట పట్టించుకోకుండా రాజేంద్ర గుప్తాను ఆ అన్నదమ్ములే చంపేశారని చెప్పింది శారదాదేవి. ఇక కేసు సాల్వ్ అయ్యే ఛాన్స్ కనిపించడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆమె వద్ద విశాల్ మరియు ప్రశాంత్ల ఫోన్ నెంబర్ తీసుకున్నారు. వాళ్ళ ఫోటోలు కూడా తీసుకున్నారు. వాళ్ళ ఫోన్లను ట్రాక్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ చాలా తెలివిగా ఫోన్లను వాడడం మానేశారు. దాదాపు 3 నెలలుగా విశాల్ ప్రశాంత్ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వారి ఫోటోలను కూడా అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అయితే సిరిగోవర్ధన్పూర్లోని బాబా టెంపుల్ దగ్గర కొందరు వీరిద్దరిని గుర్తుపట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక పోలీసులు కూడా మాటు వేసి వాళ్ళేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని మరీ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ రూమ్లో పోలీసులు ఆ అన్నదమ్ముల్ని కూర్చోబెట్టి సొంత మేనమామని ఎందుకు చంపారని అడిగితే ఆడేం దేవుడు కాదు కూర్చోబెట్టి పూజ చేయడానికి, వాడు ఒక నరరూప రాక్షసుడు, అందుకే రాక్షస సంహారం జరిగిందని బదులిచ్చారు. చిన్నతనంలో మీ తల్లిదండ్రులు చనిపోతే సొంత బిడ్డలాగా సాగిన మామ ఇప్పుడు మీకు రాక్షసులాగా కనిపిస్తున్నాడని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆ మేనమామ గురించి పూసగుచ్చినట్టు చెప్పారు ఆ అన్నదమ్ములు. 1997లో రాజేంద్ర గుప్తా విశాల్ మరియు ప్రశాంత్ల ఇంటికి వెళ్ళాడు. అప్పటికి వాళ్ళిద్దరు చిన్న పిల్లలు. రాజేంద్ర గుప్తా మరియు వాళ్ళ తమ్ముడు కృష్ణ మధ్య ఎప్పటి నుంచో ఆస్తి గొడవలు జరుగుతూ వచ్చాయి. ఫ్యామిలీ బిజినెస్ నుంచి విశాల్ తండ్రిని తప్పుకోవాలని ప్రెషర్ చేశాడు రాజేంద్ర గుప్తా. దానికి ఒప్పుకోకపోవడంతో రివాల్వర్తో విశాల్ ప్రశాంత్ల పేరెంట్స్ ని వాళ్ళ కళ్ళ ముందే కాల్చి చంపేశాడు. ఆ టైంలో వీరిద్దరికి కూడా గాయాలయ్యాయి. కానీ ఈ కేసు బయటకు రానివ్వకుండా డబ్బుతో మేనేజ్ చేశాడు రాజేంద్ర గుప్తా. ఇక తన మేనల్లులను ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బయట ప్రపంచానికి మాత్రం విశాల్ ప్రశాంత్లను తానే సాధినట్టు బిల్డప్ ఇచ్చాడు. కానీ ఇంటి లోపల మాత్రం వారిద్దరిని సర్వెంట్స్ గా చేసేశాడు. తన పిల్లలకు చాకిరి చేసే వాళ్ళుగా, ఇంటి పని చేసే వాళ్ళుగా ట్రీట్ చేయడం మొదలు పెట్టాడు. వారికి 18 ఏళ్ళు వచ్చే వరకు బ్రతకనిచ్చి ఆ తర్వాత ఆస్తి మొత్తం తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళను కూడా చంపేయాలనేది రాజేంద్ర గుప్తా ప్లాన్. ఇంట్లో వీళ్ళను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆ టార్చర్ భరించలేక విశాల్ ఓ రోజు ఇంటి నుంచి పారిపోయాడు. తమ తల్లిదండ్రులను చంపడమే కాకుండా తమ ఆస్తిని కూడా ఇవ్వకుండా తమను పనివాళ్లుగా చేసి హింసించిన రాజేంద్ర గుప్తా ఫ్యామిలీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు. కొన్నేళ్ల పాటు మెకానిక్ షాపులు, హోటళ్ల దగ్గర పనిచేసి కాస్త డబ్బు సంపాదించాక తిరిగి వారణాసికి వెళ్ళాడు విశాల్. తన బ్రదర్ ని సీక్రెట్ గా కలిసి తన మామ హత్యకు ప్లాన్ చేశారు. అనుకున్నట్టుగానే నవంబర్ 4వ తేదీ అర్ధరాత్రి ప్రశాంత్ సహాయంతో రాజేంద్ర గుప్తా ఇంటికెళ్లాడు విశాల్. అక్కడ రాజేంద్ర గుప్తా లేకపోవడంతో కొత్త ఇంటికి వెళ్లి ఉంటాడని తిరిగి ప్రశాంత్ మరియు విశాల్ అక్కడికి వెళ్లారు. వీళ్ళు ఊహించినట్టుగానే రాజేంద్ర అక్కడే ఉండడంతో వెనక ముందు ఆలోచించకుండా తెచ్చుకున్న గన్తో నుదిటిపై, ఆ తర్వాత గుండెల్లో 2 రౌండ్లు ఫైరింగ్ చేశాడు. కుటుంబ పెద్ద చనిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక తిరిగి అతని సొంత ఇంటికి వెళ్లి రాజేంద్ర గుప్తా వాళ్ళ భార్య మరియు 3 పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. అందరూ చనిపోయారని 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఇంటి నుంచి పారిపోయారు ప్రశాంత్ మరియు విశాల్. ప్రతి సంఘటనలో కాలం చెప్పే సమాధానం ఒకటే, మనం చేసిన పనికి దానికి తగ్గ కర్మఫలం అనుభవించక తప్పదు. ఆస్తి కోసం ఒకరిని చంపితే ఆ చనిపోయిన వ్యక్తి బిడ్డల చేతిలో మరణించే పరిస్థితికి వచ్చింది. ఆస్తి కోసం అత్యాశతో తమ్ముణ్ణి
తన బలగాన్ని దూరం చేసుకున్న వ్యక్తి తన కుటుంబ అంతానికి కారణమయ్యింది. పగతో ప్రతీకారంతో తండ్రిని చంపాడనే కోపంతో ఆ అన్నదమ్ములు చేసినటువంటి ఘాతుకానికి ఈరోజు జైల్లో చిక్కుకొడుతున్నారు. ఈ పరిస్థితికి రావడానికి ఆస్తి, అంతస్తులు, అత్యాశలే కారణమని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలని తెలియజేయడానికే ఇలాంటి క్రైమ్ న్యూస్ మీకు అందిస్తూనే ఉంటాను. ఈ వారం ఈ క్రైమ్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తూనే ఉండండి. వచ్చే వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్.